ప్రియమైన దైవజనంగమ, ఈ నూతన సంవత్సర దినమున ఆదరణకర్త అయిన దేవుడు మనలను ప్రవేశింపజేసి ఈ అనుభూతిని అనుభవించటానికి నూతనమైన ఈవులతో మనలను బలపరిచిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సర ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మా కుటుంబ పక్షముగా, సంఘ ఎగ్జిక్యూటివ్ వారి పక్షముగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, దేవుడు ఆయన అమూల్యమైన కృప చేత మిమ్మను సమాధానపరుచునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, క్రిస్మస్ 25వ తారీఖున క్రీస్తు జననమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, లోకము క్రొత్త సంవత్సరం అని చెప్తుంది. క్యాలెండర్ మారుతున్నాయి. ప్రియులారా, ఒక గొప్ప సత్యము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని 8వ దినమున దేవుని మందిరమునకు తీసుకుని వెళ్ళారు. 25 నుండి ఈరోజు వరకు లెక్క పెడితే 8 దినములు. ప్రియులారా, కొంతమంది మూర్ఖులు 25వ తారీఖున పుట్టాడని గ్యారంటీ ఏంటి అని బడాబాబులు పలికిన మాటలు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు 25వ తారీఖునే పుట్టాడు. ప్రియులారా, 25 నుండి ఈ దినము వరకు లెక్క పెడితే 8 దినములు. యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయమునకు 8వ దినమున తీసుకుని వెళ్ళారు. లోకానికైతే క్రొత్త సంవత్సరం, కానీ క్రైస్తవ సంఘానికి ఇది 8వ దినం. క్రీస్తు యేసును దేవాలయమునకు తీసుకుని వెళ్ళిన దినం. 8వ దినమున ఏమి జరిగింది అంటే, బాలుడుగా ఉన్న వ్యక్తికి నామకరణ జరిగింది. యేసు అను నామకరణ జరిగింది. 8వ దినమున యేసు ప్రభుల వారికి సున్నతి చేయబడింది. 8వ దినమున ప్రతిష్ఠింపబడ్డాడు. 8వ దినమున అర్పణ చేయబడింది. ఇది ప్రత్యేకమైన దినం. లోకానికైతే క్రొత్త సంవత్సరం అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ క్రైస్తవ లోకానికి ఇది చాలా ప్రాముఖ్యమైన దినం.
విషయం చాలామందికి తెలియదు. కొత్త సంవత్సరం అనుకుంటూ ఉన్నారు, కానీ లెక్కల ప్రకారము మనము గమనిస్తే గొప్ప సత్యము దేవుడు మనకు తెలియజేశాడు. ప్రియులారా, క్రొత్తదనం అనేది బాహ్యమునకు చెందినది కాదు. క్రొత్తదనం అనేది అంతరంగమునకు సంబంధించినటువంటిది. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే 3 గంటలు నీ శరీరం మీద అది మెరవచ్చు, అయినా అది పాత గిల్లక తప్పదు. సూర్యరశ్మి తాకిన ప్రతిది కూడా పాత గిల్లవలసిందే. లోకానికి ఆడంబరాలు, లోకానికి గెంతులు, లోకానికి సంబరాలు, లోకానికి రంగులు పూసుకుంటారు. వారికి అది పండగగా భావిస్తారు. కానీ క్రైస్తవునికి ప్రియులారా, అసలైన పండగ ఏంటి అంటే, ఒక గయ్యాలి తన గయ్యాలతనము పోయి మంచితనం వస్తే అది పండగ. హల్లెలూయా. అంతకన్నా పండగ ఈ లోకములో ఎక్కడా కనబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు చక్కటి విషయాలు గ్రంథములో పొందుపరిచారు. మీరు గమనించినట్లయితే దేనికి క్రొత్తదనం, ఎవరికి క్రొత్తదనం, దేనిలో క్రొత్తదనం అని మనం చూసుకున్నట్లయితే, రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము మనము గమనిస్తే అక్కడ చెప్తున్నాడు, ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు, ఈ లోక పద్ధతులు అనుసరించవద్దు, ఈ లోక మమకారమును అనుసరించవద్దు. ఏంటో తెలుసా? ఉత్తమమును అనుకూలమునైనటువంటి మీ మనస్సు మారి నూతన పరచబడమే క్రొత్త సంవత్సరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితం మార్పు చెందడమే క్రొత్త జీవితము. అది మహా పండగ. నీ బ్రతుకు మారకపోతే, నీ నడవడిక మారకపోతే, నీ పాత అలవాటులు మారకపోతే, నీ మనసు మారకపోతే క్రొత్తదనం అనేది నీలో ఎక్కడా కనిపించదు. అందుకే అంటాడు, మనసు మారి నూతన పరచబడమే క్రొత్త సంవత్సరం. అంటే మనసుకు క్రొత్తదనం కావాలి. హల్లెలూయా. శరీరానికి క్రొత్తదనము కాదు.
నీ మనసుకు, నా మనసుకు క్రొత్తదనము రావాలి. అప్పుడే ఈ క్రొత్త సంవత్సరానికి ఒక అర్థవంతముగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మనసుకు క్రొత్తదనము అవసరం. ఎన్నో క్రొత్త సంవత్సరాలు మీ జీవితంలో జరిగాయి. కష్టాల పాలవ్వచ్చు, నష్టాల పాలవ్వచ్చు, ఇబ్బందుల పాలవ్వచ్చు. అయితే నీకు క్రొత్తదనము రాదు. నీ మనసు మారితేనే క్రొత్తదనము వస్తుంది. ప్రియులరా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు అంటారు, చూడండి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావమును, నీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టకుండా, నీ పాత అలవాటులు విడిచిపెట్టకుండా, నీ పాత మాటలు విడిచిపెట్టకుండా, నీ పాత శత్రుత్వము విడిచిపెట్టకుండా, నీ పాత అసూయ విడిచిపెట్టకుండా, నిన్ను సృజించిన సృష్టికర్త అయిన యేసు పరిత్యజించి నవీన స్వభావమును ఆయన ధరింప చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, 24 సంవత్సరములో మీరు ఒకరొకరు మాట్లాడకపోవచ్చు, రాళ్ళతో కొట్టుకోవచ్చు, కర్రలతో తలలు బద్దలు కొట్టుకోవచ్చు, రక్తము కారొచ్చు. అదే కక్షలో ఇప్పుడు ఉండకూడదు. ఉంటే నీకు క్రొత్తదనం అనేది ఏమీ రాదు. హల్లెలూయా. వస్తుందంటారా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే చెల్లిపోదు. నీ మనసు మారాలి. మనసుకు క్రొత్తదనము కావాలి. ప్రియులరా, పెదాలతో తప్పైపోయింది, నన్ను క్షమించు అని చెప్పి రెండవదిగా వెళ్ళి అది మంచిదాయి కాదు అంటే క్రొత్తదనం వస్తుందా? ఏంటో రాదు. అప్పుడు క్రొత్తదనము సంబరం చేసుకోవచ్చా? చేసుకోలేదు. కాబట్టి క్రొత్తదనం అనేది దేనికంటే మనసుకు చెందింది. నీ మనసు మారితే నీ లోపల ఉన్న ప్రతీది కూడా తొలగిపోయి ఒక నూతనత్వాన్ని నీ లోపల క్రియారూపముగా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ఉన్నారట, ఒకరు అత్త, ఇంకొకరు కోడలు. అత్త కోడలు ఒకరోజు దెబ్బలాడుకుంటారట. అత్త కోడలు ఏమయ్యారు? దెబ్బలాడుకుంటారు. కొత్త సంవత్సరం వచ్చిందంట. అత్త కొత్త చీర కట్టుకుందంట, కోడలు కొత్త చీర కట్టుకుందంట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారట. అత్త కోడలు మట్టుగా హ్యాపీ న్యూ ఇయర్ ఏమి లేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవట్లేదట.
ఇది పాస్టర్ గారు గమనించారు. అందరితో చూడముచ్చటగా సెకండ్ ఇచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని గెంతు వేస్తూ ఉన్నారు. కానీ అత్త కోడలు ఏం చెప్పుకోవట్లేదు. అంటే కారణం ఏంటి? నువ్వు ఎంతమందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా నీ ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ లేకపోతే క్రొత్త సంవత్సరం వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, గమనించండి. నవీన స్వభావము నీవు కలిగి ఉండాలి. నీ మనస్సు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ హావభావాలు మారాలి. నీ మనసు మారితే నీలో ఏ కపటము ఉండదు. కాబట్టి క్రొత్త సంవత్సరము బాహ్యకు సంబంధించిందా, అంతరంగానికి సంబంధించిందా? అంతరంగానికి సంబంధించినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హృదయాలు ఏం చేసుకుంటున్నారు? కఠినము చేసుకుంటున్నారు. పాతవు గతించును. ఏంటో అయితే కొట్టుకున్న వాళ్ళతో మాట్లాడుకుండ్రా, పిలుచుకుండ్రా, నన్ను క్షమించండి అన్నారా? అలాగూ అనకపోతే వాళ్ళందరూ సిగ్గులేని వారు, వాళ్ళందరూ అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు, వారి హృదయాలు కఠినపరుచుకున్నవారు, వారు అజ్ఞానులని బైబిలు చెబుతుంది. అలాంటప్పుడు నీ క్రొత్తదనం ఎలాగొస్తుంది? లోకము నడిచినట్టు నువ్వు నడిస్తే వారికి నీకు వ్యత్యాసమేంటి? కాబట్టి మన మనసు క్రొత్తదనము అవసరం. మన మనసు నూతనముగా మారాలి. ప్రియులారా, ఒక పాపి తన పాపమును విడిచిపెట్టినప్పుడు అతగాడికి క్రొత్త మనసు వస్తుంది. అదే గొప్ప పండగ. అతగాడు వ్యర్థమైన వాటిని అనుసరించడు. అతగాడు అజ్ఞానములో నడవడు. అతగాడు సిగ్గులేని వారి వలె ఉండడు. హల్లెలూయా. కాబట్టి లోకము నడుచున్నట్లు మనం నడకూడదు. ఎందుకంటే మన మనసునకు క్రొత్తదనం అవసరము. ప్రియులారా, ఒకవేళ ఆ వాక్యానికి మనం వేరే జీవిస్తే ఏమన్నాడు తెలుసా? మీరు దేవునికి విరోధమై ఉన్నారు. మరి దేవునికి విరోధముగా ఉంటే అట్టివారు పాపము చేసిన వారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఆ శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, చూసారండి, మీరు శరీరానుసారంగా బ్రతికితే దేవుని దృష్టిలో చచ్చిన వారు అవుతారు. అంటే ద్వేషము, ఈర్ష్య, మత్సరము, కపటము, కుల్లి, కుతంత్రము, ప్రేమ లేని బ్రతుకులు,
క్షమించలేని బ్రతుకులు బ్రతికిన వారట చచ్చిన వారితో సమానం అంట. కాబట్టి అది పాత స్వభావము, అది పాత బ్రతుకు. ఆ బ్రతుకుకు స్వస్తి చెప్పాలి. స్వస్తి చెప్పితే గాని నీ జీవితంలో కృతధనము రాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-24, నీతియు భక్తి గలవారై దేవుని పోలికగా నడుచుకొనుచు సృష్టింపబడిన మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అప్పుడే మన మనసుకు కృతధనం వస్తుంది. ప్రియులారా, నీ భక్తిలో, నీ జీవితంలో, నీ మాటలో, నీ నడతలో, నీ క్రియల్లో, నీవు ప్రేమించుటలో, నీ విశ్వాస జీవితంలో, యథార్థతలో ఏం కనబడాలంటే కృతధనము కనిపించాలి. కృతధనం అనేది మనసుకు సంబంధించింది. మన మనసు మారితే మన ఆలోచనలు మారుతాయి. సమరయ స్త్రీ మాట తరువాత ఆమె మనసు మారి ఊరు లోపలికి వెళ్ళింది. అంటే ఏం మారింది? మనసు మారింది. మనసు మారినప్పుడు ఏం మారుతుంది? మాట మారుతుంది, చూపు మారుతుంది, నడవడక మారుతుంది, మనిషి యొక్క హావభావాలు మారుతాయి, ఒక సత్క్రియ కలిగిన స్వభావము ఏర్పడుతుంది. అప్పుడు ఆ క్రొత్తదనం వచ్చినప్పుడు ఆమె అందరికీ కూడా క్రొత్తగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో మనకు పుట్టిన బిడ్డల్ని, రే నాన్న ఈరోజు నువ్వు నాకు క్రొత్తగా కనబడుతున్నావురా అంటావా లేదా? మీ స్త్రీవారు అప్పుడప్పుడు ఏమండి ఈరోజు మీరు క్రొత్తగా, ఎప్పుడు చూసిన ముఖమే కానీ ఆ రోజు ఏంటో క్రొత్తగా కనిపించింది అంటారు కదా. ఏమండి మీరు ఈరోజు క్రొత్తగా అంటే మనం అంటూ ఉంటాం. మన పిల్లలు కానీ, మన పురుషులు కానీ, మనకి స్నేహితులు కానీ, రే ఈరోజు నువ్వు ఎంత క్రొత్తగా కనిపిస్తున్నావు అంటే ఏదో స్పెషల్ వారిలో మనకు కనిపించింది. ఆ మాట మన మనసులో ఉంది, పలుకుతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ తన మనసు ఎప్పుడైతే మారిందో ఆమె మాటలో క్రొత్తదనం కనిపించింది, ఆమె హావభావాలలో క్రొత్తదనం కనిపించి, ఇదిగో నా బ్రతుకును బాగుపరిచి బయలుపరిచిన మెస్సయ్యను నేను కనుగొన్నాను, మీరు కూడా వచ్చి చూడండి అనేసరికి ఆ మాట ఊరు వారందరూ నమ్మారు. అంతకుముందు నమ్మరా? అసలు ఎవరితో, ఆమెతో ఎవరైనా మాట్లాడేవారా? అది క్రొత్తదనం అంటే, అది క్రొత్త సంవత్సరం అంటే. చీకటి బాగోతాలు దాచుకొని క్రొత్త సంవత్సరం, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అది ప్రభు దృష్టికి బాగోదు. నా దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితి దినదినము చేంజ్ మారాలి, క్రొత్తదనం కనిపించాలి. నీ ప్రార్థనలో క్రొత్తదనం, నీ పాటలో క్రొత్తదనం, నీ ఏడుపులో క్రొత్తదనం, నీ మోకాల అనుభవంలో క్రొత్తదనం. భక్తుడికి కనబడకపోతే ఆ భక్తి యొక్క జీవితం వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మన జీవితంలో క్రొత్తదనము కనిపించాలి.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపము కనబడుతూ ఉంటుంది. లోపము లేదని నేను చెప్పను. ప్రతి మనిషికి లోపం ఉంటుంది, ఒక యేసయ్యకు తప్ప. యేసయ్యకు తప్ప ఈ భూమి మీద అందరూ లోపము కలిగిన వారమే. అయితే నీ లోపము నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని చక్కపరుచుకోవడానికి ఇష్టపడాలి. సర్దుబాటు బ్రతుకులు దేవుని దగ్గర కుదరవు. ఆయన నిన్నెప్పుడు స్పెషల్గా చూడాలని ఆశపడతాడు. దినదినము ఆయన కన్నులకు నువ్వు క్రొత్తదనంగా కనిపించాలి. నీ మాట క్రొత్తదనం కనిపించాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పిలిచినప్పుడు, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు యాచనలు చేస్తున్నప్పుడు, నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, నువ్వు మూలుగుతున్నప్పుడు ఆయన చెవులకు వినసొంపుగా నీ స్వరము ఉండాలి. అలాంటప్పుడు ఆయన సింహాసనం మీద ఉండడో నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. దేనిలో ఉంది క్రొత్తదనం? నువ్వు కట్టుకుని ఇంటిలో క్రొత్తదనం ఉందా? నువ్వు తినే తిండిలో క్రొత్తదనం ఉందా? నువ్వు ధరించుకున్న బట్టలలో క్రొత్తదనం ఉందా? నువ్వు సంపాదనలో క్రొత్తదనం లేనప్పుడు అదంతా పాత గిల్లిపోద్ది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి మనసు మారాలి. అందుకే నీతిమంతులు ఎదుటో లేదో పాపులు అన్నట్లుగా కొంతమంది దైవజనులు ఇసిరేస్తుంటారు తొందరపాటు. ఆమె చెప్పిన సాక్ష్యం వింటే చాలా అమూల్యమైనది. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది స్వప్న అనే ఎడిటర్కి. ప్రభువుని హెచ్చించింది తప్ప తన్ను తాను బయటికి కనపరుచుకోలేదు. ఈరోజు పెద్ద పెద్ద దైవజనులు యేసయ్య వాక్యాన్ని పక్కన పెట్టి వారి ఫోటోలే ఉంటాయి. వాళ్ళు మరలా ప్రపంచంలో పెద్ద దైవజనులు. ఎవరికి కావాలయ్యా? ఎదుటి వ్యక్తిని, ఏ వ్యక్తిని తక్కువ చేసి ఆ తల్లి చెప్పింది, ఒకప్పుడు నా బ్రతికిది, నా యవ్వనములో ఒక అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అయితే అతడు అన్నాడు, నువ్వు యేసుక్రీస్తు వారి మందిరానికి వెళితే, యేసుక్రీస్తు వారి పాటలు పాడితే నేను విడిచిపెట్టుతానంటే ఆమె అన్నదంట, నిన్నేనే విడిచిపెట్టేస్తాను కానీ యేసయ్యని విడిచిపెట్టనన్నదంట. అది కలేజీ కలిగిన భక్తి. మనసు మారకపోతే, జీవిత విధానం మారకపోతే, బ్రతుకు మారకపోతే ఎన్ని గొప్ప మాటలు చెప్తే ఎందుకు ప్రయోజనము లేనివి. పిల్లరా, నీ మాట మారాలి, నీ నడక మారాలి, నీ చూపు మారాలి, నీ బ్రతుకు మారాలి. మారితేనే నీకు క్రొత్తదనం. అందుకంటాడు, నీ మనసు మారకపోతట దేవుని ఉగ్రతకు నువ్వు దగ్గర అవుతావట. ఆ మాట కూడా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. నీ మనసు మారకపోతే, నీ భక్తి మారకపోతే, నీ సహవాస విధానము మారకపోతే, ఇంటిలో ఒకలాగా, మందిరములో ఒకలాగా, వీధిలో ఒకలాగా,
నీవు ఊసర వెళ్ళి బ్రతికితే నువ్వేమి దాచుకున్నట్లు ఉగ్రత నీ మీద దాచుకున్నట్టు నీకు నీవే కొని తెచ్చుకుంటావు. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నీ బ్రతుకు మారకపోతే నీకు నీవే ఉగ్రత. పర్వాలేదులండి. పౌలు గారు తిమోతికి మందు తాగమని చెప్పాడండి. అలాగా ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, అందుకే నేను తాగుతున్నాను. ఒక ఆయన అన్నాడు, ఒరే రే రే ప్రసంగం మారిపోయిందిరా బాబు అన్నాను. నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, నీకు 70 సంవత్సరాలు ముసలోడు నాకు చెప్పాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటన్నాడు. ఒరే నరకానికి వెళ్ళిపోతావురా. అక్కడ కాంటాక్ట్ ఎందుకు చెప్పబడింది, దేనికి చెప్పబడింది, దాని ముందేంటి వెనకేంటి మధ్య భాగం ఏంటి అది చూసుకొని మాట్లాడరా. ఆడు చెప్పినాడు ఆడు తాగుబోతుడే, అందుకే నీకు తాగమని చెప్పాడురా అన్నాను. నీ అలవాట్లు మారకపోతే నీ కృతదినం ఎలాగొస్తుంది? ఇవి మారకపోతే నీకు ఉగ్రత దాగి ఉంది, జాగ్రత్త. సీరియల్లో ఏండ్ కట్టుకున్న భర్తని వదిలేస్తాను, కానీ ఒక మూర్ఖురాలు అన్నదట, నేను సీరియల్ని వదలనాను. అది ఎక్కడికి వెళ్తుంది? భర్త తన్నెత్తాడో వాడు రెండో భార్యను చేసుకుంటాడో, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఊరి మీదకి తిరుగుతాడు. కొత్తదనం వస్తుందా? నరకానికి వెళ్తుంది. అంటే భర్త కన్నా దేనికి విలువిస్తుంది? సుమత్రి గారు దేనికి విలువిస్తుంది? బయటి ప్రపంచానికి విలువ. మరి తనకు తాను ఏం దాచుకుంటుంది? ఉగ్రత. నీ మనసు మారకపోతే ఉగ్రత నీకు దాగి ఉంది. తస్మత్ జాగ్రత్త. ఇది మెయిన్ ఇయర్. క్రొత్త సంవత్సరం లోకం సంబరపడుతుంది. సంబరపడ్డానికి ఈరోజు లేదు. నా దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన దినం. నీ మనసు మారితే గొప్ప ఆశీర్వాదాలు నీకు దాగున్నాయి. ఏంటో ఆశీర్వాదాలు చెప్పనా? చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ప్రియులారా 12వ అధ్యాయము 23-24. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. నీ మనసు మారితే నీవెక్కడికి వస్తావు తెలుసా? జ్యేష్ఠుల సంఘములోనికి వస్తావు. జ్యేష్ఠుల సంఘానికి నువ్వు సభ్యుడవుతావు. జ్యేష్ఠ సంఘానికి నువ్వు వారసురాలు అవుతావు. అప్పుడు నీవు క్రొత్త నిబంధనలోనికి వస్తావు. అప్పుడు నీవు ఏబేలు రక్తము క్రిందకి వెళ్ళక నజరేయుడైన యేసు రక్తము క్రిందకు నువ్వు వస్తావు. అప్పుడు నీవు జ్యేష్ఠుల సంఘములో ఒక బలమైన పాత్రగా ఉంటావు. కాబట్టి మనసు మారితే గొప్ప అర్హత ఏంటి అంటే
జ్యేష్ఠుల సంఘమునకు వారసులమవుతాం. హల్లెలూయా. ఈ సంఘానికి నేను వారసులని చెప్పలా. ఏ సంఘానికి వారసులు? మనందరికీ, యావత్ ప్రపంచానికి ఒక సంఘం ఉంది. అది జ్యేష్ఠుల సంఘము. ఆ సంఘం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. దానికి మనము అర్హులమవుతాం. కాబట్టి మనసు మారితే జ్యేష్ఠుల సంఘములోనికి నువ్వు వస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితం ఈ నూతన సంవత్సరములో పాతవన్నీ విడిచిపెట్టి క్రొత్తదనాన్ని కలిగి దేవుడిచ్చిన ఆశీర్వాదము, ఆ అర్హత నీవు నేను పొందుకొని ఆయన కృపలో ఎదుగుదల అవ్వాలి. ఆ జ్యేష్ఠుల సంఘానికి మనము వారసులం అవ్వాలి. ఆ జ్యేష్ఠుల సంఘానికి వారసులు అవ్వకుండా దుష్టుడు అడ్డు పెడతాడు, ఆటంకాలు పెడతాడు, పడగొడతాడు, దేవుని కృపకు దూరం చేస్తాడు. చిత్ర విచిత్రమైన పనులు మన ఎడల జరిగిస్తాడు. వాడి కుయ్యెత్తుకు మనం మోసపోకుండా గొప్ప జాగ్రత్తగా మనము మెలగాలి. అప్పుడే జ్యేష్ఠుల సంఘానికి మనము వారసులం అవుతాం. అంత మాత్రమే కాదు, ఆ జ్యేష్ఠుల సంఘమునకు వారసులమే కాదు, ఏం చేస్తాడంటే క్రొత్త పేరు మనకు పెడతాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. క్రీస్తు వారికి జయించువానికి మరుగయున్న ఆమేన్. ఆ స్తంభం మీద దేవుడు మనకి క్రొత్త పేరిస్తాడు. ఆ క్రొత్త పేరు ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎల్లమ్మ, ఎల్లయ్య ఈ పనికిమాలిన పేర్లు పెట్టడైనా శ్రేష్టమైన పేరు. ఇక్కడ పేర్లతో ఆయన పిల్లడు, క్రొత్త పేరుతో నిన్ను పిలుస్తాడు. ఆ జ్యేష్ఠుల సంఘములో ఒక స్తంభమును ఏర్పాటు చేసి ఆ స్తంభము పైన నీ క్రొత్త పేరు రాస్తాడు. యాకోబుకి క్రొత్త పేరు వచ్చింది. ఏంటి? ఇశ్రాయేల్. అబ్రాహాముకి క్రొత్త పేరు వచ్చింది, అబ్రహాం. శారాయికి క్రొత్త పేరు వచ్చింది, శారా. సౌలుకి క్రొత్త పేరు వచ్చింది, పౌలు. అలాగే ఆ జ్యేష్ఠుల సంఘములో క్రొత్త మనసు కలిగిన వారు, మనసు మారిన వారికి స్తంభము పైన క్రొత్త పేరు రాస్తారు. హల్లెలూయా. మనం చాలా పేర్లు చూస్తాం. కొన్ని ఆలయాల్లో డెడికేషన్ అయినప్పుడు ఆ శిలా పలకాల మీద పేర్లు చూస్తాం. ఆ పేరు చూసినప్పుడు ఎంత సంతోషిస్తాం. నా పేరు ఈ పలక మీద ఉంది. ఈ లోకములో
ఈ శిలా పలకాల మీద ఏదో ఒకరోజు పగిలిపోయిన ఆ పలక మీద పేరుకే అంత మురిసిపోతే, చెక్కు చెదరని, మాయని, మచ్చలేని, డాగుపడని ఆ జ్యేష్ఠుల సంఘములో ఆ స్తంభము పేర నీ పేరు రాయబడితే ఇంకెంత సంబరం, ఇంకెంత ఆనందం. ఆ పేరు నీకు కావాలి అంటే మనలో ఏముండాలి తెలుసా? క్రొత్తదనం ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుకి 8వ దినమున ఆలయానికి తీసుకువెళ్ళబడినప్పుడు, పేరు పెట్టబడినప్పుడు, సున్నతి చేయబడినప్పుడు, సమర్పణ చేయబడినప్పుడు, ప్రతిష్ఠిత చేయబడినప్పుడు ఎంత ఆశీర్వాదం వచ్చిందో. ఈ నూతన సంవత్సరం జనవరి 1న అట్టి ఆశీర్వాదం నీకు నాకు రావాలి. క్రొత్తదనం నీలో కనిపించాలి. హల్లెలూయా. అంటే నాకు ఇప్పుడు మీసం ఉంది, మీసం తీసి తెలగుంటాను ఏంటి పాస్టర్ గారు క్రొత్తగా? అది కొత్తదనం కాదు. ఏమండి, ఒకప్పుడు బట్టలు లేకుండా పరిగెత్తాడు, తన్ను తాను గాయపరుచుకున్నాడు. కొన్ని దినాలు అయిన తర్వాత బట్టలు ధరించేవాడై, స్వస్థ చిత్తుడై, కానా మీద కుదురుగా చక్కగా కూర్చున్నాడు. అతనును చూచి అందరూ విభ్రాంతి చెందారు. నేను చూసి ఎవరైనా విభ్రాంతి చెందుతున్నారా? హలో, నేను చూసి ఎప్పుడైనా విభ్రాంతి ఎవరైనా చెందుతున్నారా? గమనించండి, ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, సేనా దెయ్యము పట్టిన పడుచువాడు స్వస్థ చిత్తుడైన తరువాత, బట్టలు వేసుకున్న తరువాత అతడిలో క్రొత్తదనము కనిపించింది. అయితే మనకి ఇంకెంత క్రొత్తదనం ఉండాలా? రోజు రోజుకి ఎలా ఉండాలా క్రొత్తదనము? ఒకరోజు మటన్, ఒకరోజు ఫ్రాన్స్, ఒకరోజు చికెన్, ఒకరోజు దమ్ము బిర్యానీ, ఒకరోజు కర్డ్ రైస్, ఒకరోజు పెరిగి అన్నం. కర్డ్ రైసా? నాకు తెలియదు కదా. ఇవన్నీ తింటే ఎలాగుంటుంది? అరే ఈరోజు మా మమ్మీ క్రొత్తగా వండిందిరా, ఫుల్లు తినండిరా అంటే ఎంత చక్కగా చెప్తావు. మరి నీ ఆత్మీయ జీవితంలో క్రొత్తదనం ఉండాలి కదా. బాహ్య సంబంధమైన వాటి కొరకు మనం ఎంతగా ఆలోచిస్తామో, అంతరంగక సంబంధమైన దాని విషయంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే దినాలు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. కాలమానం మనం అనుకున్నట్లుగా లేదండి. నాకు ఇంకా వయసు ఉందలే, నాకు ఇంకా బలం ఉందలే, నాకు ఇంకా డబ్బు ఉందలే, పర్వాలేదులే, అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అనుకుంటే పొరపాటు. నీ మనసు మారాలి. చాలామంది యవ్వన పిల్లలు తప్పుడు పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త పిల్లలు, టీనేజ్లో ఉన్నవారు, మీరు కాలేజీకి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు మీ అమ్మకు తెలియకపోవచ్చు. యేసయ్య చూస్తాడో కొరడా దెబ్బలో. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే అర్థం ఏంటో తెలుసా? కొరడా దెబ్బ. నీలో ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి.
పాపం అంటే ఏంటో కాదు, దేవుని మాట సరిగా వినకపోవడమే, పాటించకపోవడమే పాపము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన మనస్సు మారితేనే క్రొత్తదనం. కాబట్టి మనలో క్రొత్తదనం వచ్చినప్పుడు ఆశీర్వాదం ఏంటి అంటే జ్యేష్ఠుల సంఘానికి అర్హత పొందుతాం. రెండవది, జ్యేష్ఠుల సంఘములో స్తంభమును ఏర్పాటు చేస్తాడు. ఆ స్తంభము పైన క్రొత్త పేరు రాస్తాడు. ఆశీర్వాదం కావాలంటే నీ మనసులో క్రొత్తదనము కనిపించాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.